రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుందా? కస్టమర్స్ ల్యాండ్స్ తక్కువ రేటు కొనాలనుకుంటున్నారా? ఎక్కువ రేటు కొనాలనుకుంటున్నారా? డోంట్ మిస్ దిస్ వీడియో, లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సలోమి సాగరపు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో, ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కువ ఏం లెంతీ వీడియో ఉండదు. మీకు ఈరోజు టాపిక్లోకి వెళ్తే, మా రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయిందా, కస్టమర్స్కి కావాల్సింది ఇదే కదా అనే టాపిక్లో మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాము. లాస్ట్ వరకు చూడండి. టాపిక్లోకి వెళ్తే, అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయిందా అనేది చూసుకుంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అనేసి ఇన్వెస్ట్మెంట్స్ ఆపుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అని చాలా మంది అనుకుంటున్నారు. అందులో కొంతవరకు చాలా వరకు వాస్తవమే ఉంది. దాంట్లో చూసుకుంటే మనకి ఎప్పుడైనా గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కొన్ని మార్పు చేర్పులు ఉంటాయి, కొంతవరకు డౌన్ ఫాల్స్ అవుతూనే ఉంటాయి. బట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది పడిపోయినప్పుడే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే తక్కువలో మనకి దొరుకుతాయి. అది మనకి అమ్మే వాళ్ళకి నష్టం వస్తుంది, కానీ కొనే వాళ్ళకి ఇబ్బంది ఏంటి అనే దాని మీద ఒకసారి మనం వీడియో చూద్దాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ రంగం పైన ఏమీ ఎక్కువగా స్పందించడం కూడా లేదు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి అంటే తక్కువలో దొరుకుతాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే, అమ్మే వాళ్ళకి ఇప్పుడు నష్టం జరగవచ్చు, బట్ కొనే వాళ్ళకి ఏమాత్రం నష్టం ఉండదు. ఇన్వెస్ట్మెంట్ అంటేనే తక్కువలో ఉన్నప్పుడు కొని పెట్టుకొని మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మేసుకోవడమే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్గా భావిస్తాము. సో అది చాలా మంది మిస్ అవుతూ ఉంటారు. తక్కువలో దొరికినప్పుడు మాత్రమే కొనుక్కొని పెట్టుకుంటే ఒక మంచి రేపటి నాడు ఒక మంచి రిటర్న్స్ పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ తగ్గినప్పుడే మీకు దగ్గర డబ్బులు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఎక్కువ అయినప్పుడు పెట్టుకుందాం అనుకుంటే అప్పుడు కొనాలనుకున్నా కొనలేని పరిస్థితి వస్తుంది. 1 year తర్వాత మీరే చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎక్కువగా హైదరాబాద్ మీదే ఫోకస్ పెడుతుంటారు. ఒక మన సిటీ 4 sides కూడా డెవలప్మెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతూనే ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు మంచి టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి, ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, తక్కువ ఉన్నప్పుడు బల్క్లో ల్యాండ్స్ కొని పెట్టుకుంటారు. డిఫరెంట్ ప్లేస్లో ల్యాండ్ పెట్టుకొని ఎక్కువ రేట్స్ అంటే మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు అప్పుడు అమ్మేసుకుంటారు. మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ వేరే చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు తెలివైన వాళ్ళు. చాలా మందికి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీద అవగాహన లేక, మార్కెట్ లేదు కదా అని డబ్బులు ఉన్నా కూడా ఆగిపోతూ ఉంటారు. సో అలా చేయకండి. ఒకటే మైండ్లో పెట్టుకోండి, తక్కువ ఉన్నప్పుడు కొని పెట్టుకోండి, రేట్స్ మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు అమ్మేసుకోండి. మీకు అప్పుడు మంచి రిటర్న్స్ మీరు పెట్టిన దానికి డబల్ ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇదే రైట్ టైం. ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే చేసుకోండి. ఇప్పుడు చేసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. 1 year తర్వాత చాలా డెవలప్మెంట్స్ అవుతాయి, సిటీ సరౌండింగ్ ఏరియాస్ చాలా డెవలప్ అవుతాయి, మీరు కొనలేనంత రేంజ్కి వెళ్ళిపోతాయి ల్యాండ్ రేట్స్. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, తప్పకుండా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో హైదరాబాద్ సౌత్ సైడ్ శ్రీశైలం హైవే ముచ్చర్ల 4th సిటీ విలేజ్లో ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇవి ఫామ్ ల్యాండ్స్ మీద చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో ఫామ్ ల్యాండ్స్ మీద నేను ఒక వీడియో తీశాను, ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఫామ్ ల్యాండ్స్ మీద హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక కరెక్ట్ లేఅవుట్ అండ్ లీగల్గా ఉన్న లేఅవుట్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎమ్యూనిటీస్ అన్ని ఇచ్చే లేఅవుట్స్లో, ఫామ్ ల్యాండ్స్లో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. అట్ ది సేమ్ టైం మేము కూడా ఈ ఒరైజా వీకెండ్ విల్లా ప్రాజెక్ట్లో రోడ్స్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎమ్యూనిటీస్, పార్క్ ఏరియాస్ కానీ, మోడల్ విల్లాస్ కానీ అన్నీ లీగల్గానే వెళ్తున్నాము. సో మీరు ఒక్కసారి శ్రీశైలం హైవే ముచ్చర్ల వెళ్ళినప్పుడు మా సైట్ కూడా చూడండి. జస్ట్ హైవేకి 2 kilometer డిస్టెన్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్కి అండ్ అవుటర్కి చాలా దగ్గర ఉంటుంది. రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చూసుకునే వాళ్ళు, బల్క్లో తక్కువ బడ్జెట్లో ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ కావాలనుకునే వాళ్ళు ఒకసారి మా వెంచర్ విజిట్ చేయండి. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మై నేమ్ ఇస్ సలోమి సాగరపు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ముందు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.